హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పద్మావికే. ఈ రోజు చికెన్ రెసిపీ చేస్తున్నాను. చికెన్ లో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఈ రోజు నేను చేస్తున్న రెసిపీ అయితే గ్రీన్ చికెన్ అన్నమాట. గ్రీన్ చికెన్ చేయాలి అని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, బట్ ఈ రోజు అయితే కుదిరింది. చికెన్ అయితే రెడీగా ఉంది. నేను ముందుగా సాల్ట్ వాటర్లో వేసి అయితే పెట్టాను. ఇది సాల్ట్ వాటర్లో వేస్తే ఏమవుతుందంటే ముక్క చాలా సాఫ్ట్ గా అవుతుంది, మనకు తిన్నా కొద్ది జ్యూసీగా అనిపిస్తుంది అనమాట. ఇలా సాల్ట్ వాటర్లో వేసి ముందుగా పెట్టండి. ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ పెట్టినా ఏం పర్లేదు. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువే పెట్టాను. మా కూతురు స్కూల్కి వెళ్ళిపోయారు కదా, వాళ్ళ హడావిడిలో ఉండిపోయాను అనమాట సాల్ట్ వాటర్లో వేసి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా నేను స్టార్ట్ చేసుకోవచ్చు అనేసి అయితే ప్రశాంతంగా ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నాను. చాలా వర్క్ ఉంది, ఇంకా సింక్లో బోల్డ్ పని ఉందనమాట. ఇదంతా వర్క్ ఫినిష్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే ప్రజెంట్ మన కావాల్సిన ఇంగ్రీడియంట్ అయితే స్టార్ట్ చేసేద్దాము. మన గ్రీన్ చికెన్ అయితే స్టార్ట్ చేద్దాము. చాలా రుచికరమైన వంట అని చెప్పాలి, ఎందుకంటే అన్నీ మనకి యూజ్ఫుల్ అయ్యేటివి. పుదీనా, కొత్తిమీర, చికెన్, దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా. అసలు నిజంగా చెప్పాలంటే పుదీనా మనకు మోస్ట్ ఇంపార్టెంట్, కరివేపాకు ఇంపార్టెంటే. కాబట్టి ఇప్పుడైతే మన గ్రీన్ చికెన్ స్టార్ట్ చేద్దాం. ఫుల్ వీడియో చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అట్లీస్ట్ లైక్ చేయడానికన్నా ట్రై చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే వీడియో ప్రాసెస్ వేసి స్టార్ట్ చేసుకున్నాం. తమ్నైల్లో చూసారు కదా, మంచి గ్రీన్ చికెన్ చేద్దామని అయితే ఫ్రెష్గా కోడి అయితే చికెన్ తెప్పించాను నేను. యాక్చువల్లీ కుక్కర్లో పెట్టి చికెన్ బిర్యానీ రేంజ్లో చేద్దామన్న ఒక ప్లాన్ ఉండే, బట్ అది కాస్త కొంచెం అటు ఇటు అయిపోయి నేను గ్రీన్ చికెన్ కూడా ఎప్పుడు చేయలేదు. గ్రీన్ చికెన్ చేస్తే బాగుంటుంది అనిపించింది, అందుకని అయితే గ్రీన్ చికెన్ కొంచెం వెరైటీగా ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం చేయడము, బట్ నా పద్ధతిలో నేను ఎలా చేస్తాననే దాన్ని క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. చూసేసేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ చేయండి. ఇందులో పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ ఇవన్నీ కూడా పచ్చివే. ఇంకేం ఆయిల్లో కొంచెం బ్రౌన్ షేడ్ అలా ఏం చేయలేదు. డైరెక్ట్ అయితే మిక్సీకి వేస్తున్నా. ఇవన్నీ కూడా జార్లో వేసుకొని మిక్సీ పట్టేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాల్సినవన్నీ నేను రెడీగా పెట్టేసుకున్నాను. దీంట్లో ఏం యాడ్ చేయట్లేదు, ఇవి మాత్రమే మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకొని ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఈ గ్రీన్ ఉంది కదా, దాన్ని పక్కన పెట్టేసుకొని అల్లం పేస్ట్ కూడా మనము మిక్సీకి వేసుకున్నాము. ఒక అల్లం పచ్చడి అంటే అల్లం వెల్లుల్లి రెబ్బలు తీసాను, కానీ అల్లంని అయితే నేను అలాగే పొట్టుతో సహా వేస్తున్నాను. ఏది వేస్ట్ చేయొద్దు. యాక్చువల్లీ అల్లం వెల్లుల్లి ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పాలి, ఎందుకంటే మన కరోనా టైంలో చాలా యూజ్ అయింది. ఇది చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాము. మిక్సీ తొందరగా నలగదు, అలాగే వేస్తే కొంచెం ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇది కూడా ఫ్రెష్ చేసి పెట్టేసుకున్నాము. ఇవన్నీ రెడీగా పెట్టుకుంటే మనకు కుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకనైతే రెడీ చేసి పెట్టేసుకుందాం నీట్గా. వీటిలో కొంచెం చెక్క, సాజీరా ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే అది పక్కన పెట్టుకొని 2 స్టార్ పువ్వులు, ఇవి ఎందుకంటే స్మెల్ వైజ్ చూసుకున్నా బాగుంటుంది, ఫ్లేవర్ కోసం అనమాట. ఇవన్నీ వేసుకోండి. ఎంత బాగుంటుంది తెలుసా, అసలు గ్రీన్లో ఒక్క వాటర్ చుక్క వేయకుండా మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా వాటర్ వేసాను నేను. పుదీనా, కొత్తిమీరలో కొద్దిగా వాటర్ ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఏంటంటే నలగాలి కాబట్టి. ఇప్పుడు చెక్క, సాజీరా, 2-3 బిర్యానీ ఆకులు, స్టార్ పువ్వు, ఇంకేమేమి ఉంటే అవన్నీ వేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేస్తున్నా. దీంట్లో ఆయిల్ వేసుకుందాము. కొంచెం పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ ఇంక్లూడ్ చేసుకొని తర్వాత మిగతా అన్నీ యాడ్ చేసుకోవాలి. చాలా మంచిగా కుదిరింది నాకైతే, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. పుదీనా, కొత్తిమీర మన బాడీకి కావాల్సినవే. పుదీనా అనేది చాలా ఇంపార్టెంట్. నాకు పుదీనా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ గ్రేవీనెస్ కానీ లేకపోతే ఆ టెంప్టింగ్ నాకు మంచిగా అనిపించింది. గ్రీనరీ అనేది ఫస్ట్ టైం, ఎప్పుడు చేయలేదు. వీడియోలో అని కాదు, బయట కూడా నేను ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే కంపల్సరీ చేసి చెప్పండి. ఇప్పుడైతే కడాయిలో వాటర్ ఇంక్లూడ్ అయింది కదా, తీసేసాను. ఇప్పుడు మన కడాయి వేడెక్కింది, దాంట్లో ఆయిల్ వేసుకుందాము. కొంచెం చికెన్ పర్పస్ కర్రీ కాబట్టి మనకు ఆయిల్ ఎక్కువనే పడుతుంది, మనందరికి తెలుసు. ఆయిల్ తక్కువ వేసుకుంటే అంత బాగుండదు చికెన్కి, కొంచెం ఆయిల్ కొద్దిగా పడుతుంది. మీరు కూడా మంచిగానే వేసుకోండి. చికెన్ పర్పస్, మటన్ పర్పస్ ఇలాంటి కర్రీస్లో, మిగతా వాటిలో కొద్దిగా తక్కువ వేసుకున్నా ఏం పర్లేదు, కానీ చికెన్కి మాత్రం వేసుకుంటేనే దానికి పర్ఫెక్ట్ కుకింగ్ అనేది ఉండి టేస్ట్ చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడైతే బిర్యానీ ఆకు వేస్తున్నాను నేను. స్టార్ పువ్వు, సాజీరా, చెక్క, 2 ఇలాచి, 2 మొక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ ఫ్లేవర్ కోసము, మనకు ఇవన్నీ ఇమ్యూనిటీ పవర్ కోసమే కాబట్టి మంచిగానే వేసుకోండి. దీంట్లో ఈ పేస్ట్ యాడ్ చేస్తున్నాను.
ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ చికెన్ వేసి తర్వాత పేస్ట్ కూడా యాడ్ చేస్తాను. బట్ నేను ఇదే ముందు వేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో ఉన్న ఆనియన్ పచ్చిదనం లేకపోతే ఇంకా వీటిలో అంటే గ్రీనరీ అంటే పుదీనా కొత్తిమీరలో ఉన్న వాటర్ కంటెంట్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనం చికెన్ వేసుకుంటే చికెన్లో ఉన్న కౌస్ అనేది కొంచెం అందులో నుంచి కూడా వెళ్ళిపోయి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. చికెన్ వేసిన వెంటనే వాటర్ ఇంక్లూడ్ చేయడం ఇలాంటివి అస్సలు చేయొద్దు. మనం పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసుకోవాలి. అది మీరు చూడలేదు కదా, పచ్చిమిర్చిని కూడా వేస్తున్నాను నేను. ఎందుకంటే మనం కారం వేయకుండా గ్రీన్ కలర్లో చేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది, టెంప్టింగ్గా ఉంటుంది. ముక్క ముక్క అలా తినేయాలనిపిస్తుంది. అసలు ఎలాంటి రైస్లో చపాతీలో ఇంక్లూడ్ చేసుకోకుండానే డైరెక్ట్ తినాలన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడైతే అల్లం పేస్ట్ ఒక దాంట్లోకి తీసి పెడుతున్నా, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి కాబట్టి. ఇది అప్పటికప్పుడు వేసుకుంటే చాలా మంచి ఫ్లేవరు. మనకు టైం లేదు అనుకున్నప్పుడు ముందుగా కూడా అల్లం పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా మనకు పని ఈజీగా ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు కొద్దిగా మనకు అర్జెంట్ ఉంది కాబట్టి అల్లం పేస్ట్ అయితే కొద్దిగా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి నేను దొడ్డుప్పు వేస్తున్నాను. ఈ దొడ్డుప్పు వేయడం వల్ల ఆల్ కర్రీకి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగా పర్ఫెక్ట్గా సరిపోయింది. మనం జస్ట్ చికెన్ని వాటర్లో వేసినప్పుడు మాత్రమే నేను సాల్ట్ యాడ్ చేశాను. ఇంకా మిగతా ఏ టైంలో వేయలేదు. దొడ్డుప్పు వేసుకుంటే బరాబర్ సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూసుకుంటే ఆల్మోస్ట్ కొంచెం గ్రేవీనెస్ అనేది పైకి వచ్చింది. అంటే ఆయిల్ పైకి తేలింది కదా, పచ్చిదనం అంతా తగ్గిందని చెప్పొచ్చు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. దీంతో పాటే మనం పచ్చిమిర్చి కూడా ఇంక్లూడ్ చేయొచ్చు, బట్ నలగకపోవచ్చు అని నేను సపరేట్గా మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను అనమాట. చూసి వేసుకోండి పచ్చిమిర్చి అయితే. పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే కారం అవుద్ది, అది కొంచెం అంటిట్ అనిపించినప్పుడు పెరుగు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ కర్రీలో పెరుగు కూడా ఇంక్లూడ్ చేయాలి, బట్ నేను చేయలేదు. ఎందుకంటే మంచి గ్రీనరీలా ఉండాలని చెప్పి పెరుగు అయితే ఇంక్లూడ్ చేయలేదు. మీరు యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. పెరిగేస్తే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ వైజ్ కూడా చాలా చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక 5 to 6 minutes కూడా మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. నేను మ్యాక్సిమం చెప్పాలంటే ఈ రెసిపీకి ఒక 5 minutes 6 minutes మూత పెట్టి అలా వదిలేశాను. కరివేపాకు ఈ స్టేజ్లో వేశాను, ఎందుకంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది మిస్ అవ్వద్దు. ఫ్లేవర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇప్పుడు ఇంక్లూడ్ చేశాను. దీంట్లో పసుపు ఇప్పుడు వేస్తున్నాను, ముందుగా వేయనవసరం లేదు. ఎందుకంటే వాటిలో ఉన్న పచ్చిదనం అంతా పోవాలి కాబట్టి ముందుగా వేయలేదు. ఇప్పుడు పసుపు కొంచెం గట్టిగానే పడుద్ది, ఎందుకంటే మనం ముక్కలకి సరిపోవాలి అండ్ ఈ గ్రేవీనెస్ కూడా సరిపోవాలి కాబట్టి 1 స్పూన్ గట్టిగా పడుతుంది, వేసుకోండి. అల్లం పేస్ట్ వేసాను. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు మంచిగా గరిటెతో మిక్స్ చేసుకుందాము. ఎంత బాగా స్మెల్ వస్తుంది తెలుసా. నేను ఇల్లు కడుగుతున్నప్పుడు బయట వాష్ చేస్తున్నప్పుడు కూడా మంచి ఫ్లేవర్ అనేది గుమ్మం బయట దాకా వస్తుంది. అసలు ఎంత బాగా అనిపించిందంటే ఆరోమా. మీరు కూడా ట్రై చేస్తే ఇదే చెప్తారు. ఎందుకంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రతి ప్రాసెస్ అనేది మిస్ అవ్వకుండా ఒకదాని తర్వాత ఒకటి వేసి వాటికి టైం ఇచ్చినామంటే ఆ ఫ్లేవర్ అనేది గుమ్మం ఏంటండి మన ఇల్లే దాటి పక్కింటికి కూడా వెళ్ళొద్ది, అంత మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇప్పుడు చూసాం కదా, ఒక 5 to 6 minutes తర్వాత మూత పెట్టి చూస్తే ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మన చికెన్ ఇంక్లూడ్ చేసుకుందాం, అంటే చికెన్ వేసేసుకుందాము. ఇప్పుడు అన్నిటికీ టైం ఇవ్వండి, ఎందుకనంటే టైం ఇవ్వకుండా వేస్తే పచ్చిదనం కౌస్ స్మెల్ ఆ కుకింగ్ అంతా గలిబిలైపోయి స్మెల్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మెల్ వస్తే పెద్దగా తినాలనిపించదు. కాబట్టి ప్రతిదానికి టైం ఇచ్చి వేసుకోండి. చికెన్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే. ఎంత బాగుంది తెలుసా, జ్యూసీగా ఉన్నాయి ముక్కలన్నీ కూడా. నేను నైట్ తెప్పించాను, ఈరోజు మార్నింగ్ ఆ కోడి తెప్పించింది కాస్త ముక్కలుగా చేసి ఇలా కర్రీలా చేశానమాట. చికెన్లో మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం అస్సలు వాటర్ అయితే వేయట్లేదు. మూత పెట్టి 5 to 7 minutes వరకు నేను అలా వదిలేసాను అంతే. అదానికదే వాటర్ ఇంక్లూడ్ అయిపోయి చక్కగా మంచిగా మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి పట్టుకున్నాయి. ఇవన్నీ కలిసిపోయేటట్టు మంచిగా కలిసేటట్టు కలుపుకోండి. మంట సిమ్లో పెట్టుకుంటే బెస్ట్, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే ముక్క కుక్ అవ్వదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే అడిగంటిపోతుంది. కాబట్టి మనం మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. కొంచెం బండ్ల సౌండ్ వస్తుంది, సారీ ఏమనుకోవచ్చు, కొంచెం వినడానికి ట్రై చేయండి, ఎందుకంటే రోడ్ మీద ఉంది నా షాప్ కాబట్టి. సో ఇదనమాట. ఇప్పుడు మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో మసాలా గరం మసాలా కూడా వేసుకొని ఒక 5 to 6 minutes మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. అంటే గరం మసాలా కూడా వేసాను కదా, బట్ ఒక 5 to 6 minutes మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత చూసారు కదా ఎంత బాగా వాటర్ ఇంక్లూడ్ అయిందో.
అస్సలు అద్దరిపోయిందండి చికెన్ మాత్రము. ఫైనల్లో నేను తిని చూపిద్దాం అనేసరికి నాకు క్లయింట్ వచ్చారు కింద షాప్కి. అందుకనైతే నేను హరీబరీగా ప్లేట్లో పెట్టుకున్న దాన్ని కాస్త పక్కన పెట్టి మరీ ఉరికొచ్చానమాట. సో అది మిస్, ఎందుకంటే నాకు కూడా తినాలన్న ఫీలింగ్ వచ్చింది, ఎందుకంటే అంత బాగా కుక్ అయింది కాబట్టి. సాల్ట్ మాత్రం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. నేను ఏది 2 టైమ్స్ వేయలేదు ఈసారి, మంచిగా సరిపోయింది. ఎందుకంటే దొడ్డుప్పు వేసాను కాబట్టి అది పర్ఫెక్ట్గా సరిపోయింది. మీరు కూడా ఇదే పద్ధతిలో ట్రై చేయండి. స్టెప్ బై స్టెప్ అన్నీ వేసుకున్నారనుకో ఫ్లేవర్లు అన్నీ మంచిగా పట్టుకొని ముక్క మాత్రం చాలా బాగా కుక్ అవుతుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. సారీ, ఇప్పుడు వేస్తున్నాను నేను మసాలా, ముందే వేసానని చెప్పాను, వేయలేదు. సో ఇప్పుడైతే వేస్తున్నాను. చూసారు కదా, ఒక 5 to 6 minutes మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇది ఇంక్లూడ్ చేసుకోండి మసాలా. అప్పుడు స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇప్పుడైతే ఇంక్లూడ్ చేశాను. ఇప్పుడు వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇదనమాట. మళ్ళీ ఒక 6 to 7 minutes మూత పెట్టి సిమ్లో వదిలేసేయండి. ఇలా టైం ఇవ్వాలి మనము. ఏదన్నా మటన్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ ఇవి కుక్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మూత పెట్టి దానికి ఒక టైం అనేది కంపల్సరీ ఇవ్వండి. అప్పుడు ఆ గ్రేవీనెస్ అనేది పైకి వస్తుంది. చూసారు కదా, ఆయిల్ పైకి తేలింది. ఎంత బాగుంది కదా, పర్ఫెక్ట్గా. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కర్రీ చూసారు కదా ఎంత ఎక్సలెంట్గా ఉందో, సూపర్ రెసిపీ.